పాత్ బ్రేకింగ్లో ఎంత మజా ఉంటుందో కానీ ఆల్రెడీ ఉన్న పాత్లో జాగ్రత్తగా అడుగులు వేసి డెస్టినేషన్ రీచ్ కావడంలో అంతే హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలు రష్మిక అండ్ కీర్తి సురేష్కి సరిగ్గా యాప్ట్ అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రష్మిక సక్సెస్, మరి కీర్తి సురేష్ సంగతి ఏంటి? ఎదగడం అంటే అడుగులో అడుగు వేయడం, మెట్టు మెట్టుకు ఎక్కడం అని స్ట్రాంగ్గా నమ్మారు రష్మిక మందన్న. అందుకే ఎదగడానికి ఉన్న ఏ అవకాశాన్ని ఆమె మిస్ చేసుకోలేదు. ఒకవైపు గ్లామర్, మరోవైపు పర్ఫార్మెన్స్, ఇటు కమర్షియల్ ఫార్ములా అన్నిటినీ జాగ్రత్తగా కవర్ చేస్తున్నారు. మన దగ్గరే కాదు, నార్త్ సినిమాలకు కూడా బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నారు రష్మిక మందన్న. రెగ్యులర్ సినిమాల్లోనే కాదు, పీరియాడిక్ టచ్ ఉన్న మూవీస్కు కూడా ఆమెను తీసుకోవచ్చనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతోంది మేకర్స్లో. పాటలకు కావాల్సిన గ్లామర్, సిచ్యువేషన్కి కావాల్సిన సీరియస్నెస్ ని పండించగలరనే కాన్ఫిడెన్స్ పుష్ప 2 చూశాక స్ట్రాంగ్గా రిజిస్టర్ అయింది ఇండస్ట్రీకి. రష్మిక రూట్లో ట్రావెల్ చేస్తున్న సౌత్ హీరోయిన్లు ఎవరు అని ఆరా తీస్తే అందరికీ కీర్తి సురేష్ పేరు కనిపిస్తోంది. కెరియర్ స్టార్టింగ్ లో ఫుల్ పర్ఫార్మెన్స్ రోల్స్ కి పరిమితమయ్యారు ఈ లేడీ. తర్వాత కాస్త రూట్ మార్చి కమర్షియల్ టచ్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోల పక్కన మెప్పించారు. ఇప్పుడు నార్త్ ఎంట్రీ మూవీ బేబీ జాన్ కోసం ఫుల్ గా మేకోవర్ అయ్యారు కీర్తి. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో సక్సెస్ కావాలంటే గ్లామర్కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి బాగానే తెలుసుకున్నారు ఈ బ్యూటీ. రీసెంట్ గా రిలీజ్ అయిన నయనమటక్క సాంగ్ లో కీర్తిని చూసిన వారు రష్మిక రూట్ లో పక్కాగా ట్రావెల్ చేస్తున్నారుగా అని అంటున్నారంటేనే కీర్తి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.